హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నర్మదా నది ఉత్తర వాహిని పరిక్రమకు వెళ్ళాము. మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ఈ ఉత్తర వాహిని పరిక్రమ 17 కిలోమీటర్ల వరకు వచ్చింది. అదే వీకెండ్స్లో వెళ్తే పార్కింగ్ దూరంగా చేయాలి. అందువలన 21 కిలోమీటర్ కూడా వస్తుంది. ముందుగా మేము రాంపురా అనే ఊరిలో ఉన్న కృష్ణుని గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మనం నడుస్తూ వెళుతూ ఉంటే మధ్య మధ్యలో అక్కడక్కడ భోజనాలు, టిఫిన్స్, వాటర్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. మనల్ని కేకేసి మరీ పెడుతున్నారు. మధ్యలో తిలక్వాడ అనే ఊరి నుంచి నర్మదా నది ఒడ్డున నంది ఘాట్ అని రెడీ చేశారు. అది చాలా అందంగా ఉంది. దాని దగ్గర చాలా శివలింగాలను కూడా ప్రతిష్ఠించారు. అన్ని చోట్ల మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి. కూర్చోవడానికి చైర్స్, పడుకోవడానికి మంచాలు, ఫ్యాన్స్, ఇలా ఒకటని కాదు, అన్ని వసతులు కూడా మైండ్ బ్లోయింగ్. నిజంగా నేను చూడడం ఫస్ట్ టైం. మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. కపిలముని ఆశ్రమం కూడా ఉంది. నడవడానికి కొంచెం కష్టంగా అనిపించినా కూడా చూడడానికి చాలా బాగుంది. నర్మదా నది ఒడ్డున దీపాలు కూడా వెలిగిస్తున్నారు. దీపాలు కూడా అక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మేము కూడా దీపాలు వెలిగించాము. నడుస్తూ ఉంటే మనం దగ్గరికి వచ్చేసాం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత నడిచినా కూడా చాలా దూరం కనపడడం దగ్గరగానే కనిపిస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ కూడా మంచిగా గ్రూపులుగా వచ్చారు. మేము రాత్రి సమయంలో వెళ్ళినందున చాలా కూల్గా ఉంది. ఇక్కడ కూర్చోవడానికి ఎంత వసతిగా ఉందో అలాగే ఫ్యాన్ కూడా పెట్టారు. ఎక్కువ దూరం అవడం వల్ల నడవడానికి చాలామంది కర్రలు కొనుక్కొని కర్ర పట్టుకుని నడుస్తున్నారు. సరదాగా మేము కూడా ఒక కర్ర తీసుకున్నాం. ఇది బ్రిడ్జ్ లాగా నిర్మించారు. ఇది నర్మదా నది పైన ఉంది. ఇక్కడ వాటర్ కూడా కొంచెం ఎక్కువ ఫ్లోలో వెళ్తుంది. ఇక్కడ ముసళ్ళు ఉన్నాయని కూడా బోర్డులు పెట్టి ఉన్నాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. ఆ దూరంగా కొండపైన కనిపించేది హనుమాన్ మందిర్. ఇవి అటు ఇటు వాటర్ కనపడకుండా బరకాలు లాంటివి కట్టేసి ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న ఆంటీ నడవలేకపోతున్నారు. వాళ్ళ అమ్మాయి ఒకవైపున, ఒక అబ్బాయి ఒకవైపున పట్టుకుని తీసుకువెళ్తున్నారు. దీన్ని కమన్ అంటారు. అక్కడక్కడ బోర్డులు పెట్టి ఉన్నాయి. నర్మదా పరిక్రమ అని. ఇదే కపిలముని ఆశ్రమం. కపిలముని ఆశ్రమం చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కిందకి రావడానికి మెట్ల మార్గం ద్వారా కిందకి రావాలి. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. అక్కడి నుంచి నంది ఘాట్ వచ్చేసాం. నంది ఘాట్ నుంచి పడవ ఎక్కి మేము ఎక్కడైతే మొదలు పెట్టామో రాంపురాకి పడవలో రాంపురా వచ్చేస్తున్నాం.
రాత్రి 1:30 టైం కాబట్టి చంద్రుడు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడు. పడవలోంచి వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు రాంపురా ఘాట్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. మళ్ళీ కృష్ణుడి దర్శనం చేసుకుని ఈ నర్మదా పరిక్రమ సంపూర్ణం అవుతుంది. ఓకే, ఈ వీడియోని తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి.